చేస్తున్నాము. అందరికీ వందనాలు. బాగున్నారమ్మా? పోయిన వారమే అంటున్నా కదా, మళ్ళీ ఈ వారం కూడా దేవుడు నడిపించాడు. అయితే నేను ఎక్కడో దూరం వెళ్ళాలనుకున్నాను. మన మాట కాదు కదా, మన మాట జరుగుతుందమ్మా, యేసు ప్రభు మాట జరుగుతుంది. కాబట్టి వార్త నిమిత్తం మరి రావాల్సి వస్తుంది. కానీ దేవుడు బయలుపరిచేది తప్పదు. కొన్ని వాక్యాలు 10 నిమిషాలు చదువుకొని ఆనందించాయి నా రజమార్గం నడులో. యోహాను సువార్త 14వ అధ్యాయం తీసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చదవాలి. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెబుతుంటానండి. హల్లెలూయా. ఇది యేసు ప్రభు వారు శిలువకు అప్పగించే సమయం దగ్గర పడడంతో ఆయన యేసు ప్రభు వారు చెప్తున్నారు అనేకులకైన వారికి అన్నమాట. మీ హృదయం అంటే, హృదయానికి 3-4 పేర్లు ఉంటాయి. హృదయం అన్నా, మనస్సు అన్నా, ఆలోచన అన్నా ఒకటే. అందుకే యేసు ప్రభు వారు మనిషి కుమారుడు అంటున్నారు. మరి ఇప్పుడు సమయాల గ్రంథంలో క్రొత్త మనస్సు అంటున్నారు. ఇంకొకటి మారు మనసు పొంది రక్షణ పొందాలంటారు. కాబట్టి మనసు అన్నా, హృదయం అన్నా ఒకటే. యేసు ప్రభు వారు ఆత్మతో, పరిశుద్ధమైన ఆత్మతో జన్మించాడు. అంటే ఆత్మ అంటే ఒక మనస్సు. అందుకే మనిషి కుమారుడు అని ఆయన పేరు. గమనించినట్లయితే మీ హృదయములు కలవరపడనీయకుడి అని అంటున్నారు యేసు ప్రభు వారు. అంటే మన మనస్సు, మన ఆలోచన ఇక్కడి నుంచి కోపం వస్తుంది, జాలి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. అందుకే ఇమే గ్రంథంలో ఒక మాట అన్నారు, హృదయము ఎలాంటిది? వ్యాధి కలదా, రోగం కలదా? ఏమన్నారండి? హృదయం ఎలాంటిది? వ్యాధి అంటే రోగంతో సమానం అన్నమాట. ఇది ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగు ఎందుకు ఉంటుందంటే అపవాది వాడు సాధారణ వాడే కొట్లాటలు పెట్టేది, వాడే మనుషులకు బాధ కలిగించేది, వేరే వాళ్ళు కాదు. అందుకే దేవుడు అల్లరికి కర్త కాదు. ఆయన కలహములు ఏ చోట ఉంటే అక్కడ దేవుడు ఉండడు. వింటున్నారా? కలహము అపవాది ఉంటాడు. అయితే కలహములు జరగకూడదు. అపవాదిని కూడా జరిపిస్తారనుకో, ఆయన కూడా వాడికి వాడేసి అగ్ని బాణాలను మనం ఆపివేయాలి. హల్లెలూయా. అందుకే మీ హృదయములు కలవరపడనీయకుడి. ఎవరైతే విశ్వసిస్తున్న మనుషులు కాదు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారంటే మీరు దేవుని నమ్ముకున్నారు అని అంటున్నాడు. హల్లెలూయా. మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు, మనం కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు అంటున్నాడు. ఇంకొక మాట యేసు ప్రభు వారు అంటున్నారు. ఏమంటున్నారంటే నా యందు విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. ఏమంటున్నారు? నా యందు. యేసు ప్రభు వారు నన్ను నమ్ముకోండి అంటున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. నా యందంటే విశ్వాసం ఉంటే నమ్మడం అని అర్థం. చాలా మంది అంటారు విశ్వాసం లేని కుక్క అని అంటారు. సినిమా డైలాగ్ మనది కాదు, బైబిల్లో కూడా ఉంది. దావీదు అంటాడు కుక్కలు, బైబిల్లో కూడా ఉంది కుక్కల గురించి. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి అనేక నివాసములు కలవన్నాడు. ఇల్లు ఉన్నాయి అక్కడ కూడా. చూడండి, ఒక సేవకుడు చూసినాడు, రియల్గా దూరం నుంచి చూసినాడు, దగ్గర నుంచి కాదు. పరలోక రాజ్యం వెళ్ళొచ్చాడు కూడా, రియల్ నేను చూసిన. అయితే ఒకే స్కూల్తో మాట్లాడినాడు, వచ్చేసినాడు. అంతే అవకాశం 6 ఏళ్ళు ప్రార్థన చేసి ఇచ్చినాడు దేవుడు. ఎన్నేళ్ళు? 6 ఏళ్ళు కన్నీటి ప్రార్థన. ఆయన ప్రార్థన చేయండి, అన్నం తిన్నాడు. మీరు కూడా తాగడు ఒక్కోసారి అవసరం. అందుకే యేసు ప్రభు నన్ను ఒకసారి పరలోక రాజ్యం చూడాలి ప్రభు అని అడిగినాడు. చూసిన కానీ రియల్గా పోయి నిలబడి రావాలని అన్నాడు. 6 సంవత్సరాలు అడిగి కొద్ది యేసు ప్రభు ఆ దూతల్లో రియల్గా తీసుకుపోయినాడు. నేను కళ్ళు తీసుకు. కాబట్టి
దేవుడి రాజ్యమైన చూడవచ్చు. నా నామను మీరు ఏ డిగ్రీ చేస్తానంట మాట చెప్తాడు ఆయన. నా నామను మీరు ఏమడిగినా చేస్తానంటున్నాడు. పరలోక రాజ్యం చూడకుండా ఉంటాడా? నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి. అందరూ చూడాలంటే దేవుని చూడలేము, చూస్తామా? కానీ కొందరు చూస్తారు. మరి ఒక సేవకుడు పాట రాసిన నెల రోజులకి యేసుప్రభు వారు కళ్ళతో నడిచిపోతున్నాడు ఆయన. ఆ పాట ఏమంటే ఆ సేవకుడు ఇప్పుడు ఆయనే, నేనెక్కడికి వెళుతున్నా నా వెంటే వస్తావే. ఇది పరిస్థితికి వెళ్ళే ఉంటుంది. చప్పట్లు క్లాప్స్ కొట్టండి. నేనేమి చేస్తున్నా నా ప్రక్కన ఉంటావే. ఎందుకు యేసు నేనంతిష్టం నీకు, ఎందుకు క్రీస్తు నేనంటే ప్రేమ నీకు, ఎందుకు యేసు నేనంతిష్టం నీకు, ఎందుకు క్రీస్తు నేనంటే ప్రేమ నీకు. నేనెక్కడికి వెళుతున్నా నా వెంటే వస్తావే. నేనేమి చేస్తున్నా నా పక్కన ఉంటావే. నేనెక్కడికి వెళుతున్నా నా వెంటే వస్తావే. నేనేమి చేస్తున్నా నా పక్కన ఉంటావే. ఎందుకు యేసు నేనంతిష్టం నీకు, ఎందుకు క్రీస్తు నేనంటే ప్రేమ నీకు. ఆయన ప్రేమలోనే ఉంది. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఈ పాట రాసినాడు. ఈ పాట రాసిన మాత్రం దేవుడు నా పక్కన ఉంటాడా అని అనుకోలేదు. ఊరికి రాసిన మాట అయితే కళ్ళకు చూస్తుంటే ఎదురుగా యేసుప్రభు నడిచిపోతున్నాడు. బైబిల్ చదువుకుంటా ఆయన ఎదురుగా యేసుప్రభు 7 అడుగులు ఉంటాడు. మా రియల్ కళ్ళకు చూసినాం కాబట్టి రియల్ 7 అడుగులు ఉన్నాడు. ఆయన చూస్తే చాలా ఇటున్నాడు. మనిషి అనుకున్నాను కానీ దారి కొంటే గోడపై నడిచిపోతున్నాడు ఆయన. ఇది దారి కొంటే వస్తున్నాను నేను లేచి బైబిల్ చూస్తుంటే గోడ నుంచి లోపు వెళ్ళిపోయాడు. అంటే మనకు దారి ఉందా చెప్పండి అమ్మా, వెళ్ళిపోతామా మనం దాంట్లో? యేసుప్రభు ఏలిపోయినాడు కళ్ళ చూసి 7:30 గంటలకు పట్టపకపోతే. కాబట్టి పాట రాసిన ప్రకారం జరిగింది కాబట్టి ఎక్కడ పోతున్న యేసుప్రభు వారు కనపడుతూనే ఉంటాడు. అందుకు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుడిని చూస్తారు వారు. అందుకే మీ హృదయంలో కలవర పనియకండి అంటున్నారు. మీరు టెన్షన్ పడవద్దు, మీరు బాధపడవద్దు, భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఇస్తున్నాం మనం, అంటే దేవుడిని మనం నమ్ముకున్నాం. ఎందుకు టెన్షన్ పడాలి? కలవరం ఎందుకు పడాలి? ఎందుకు బాధపడాలి? ఎందుకు భయపడాలి? నా యందు విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని మనం విశ్వాసం ఉంచితే ఆయన నా తండ్రి అనేక నివాసములు ఇల్లు ఉన్నాయంటున్నాడు యేసు ప్రభు. లేకుంటే ఇతను చెబుతున్నా అంటున్నాడు. ఒకవేళ ఇల్లు లేకుంటే ఆయన లేడని చెప్తారు కదా. హల్లెలూయా.